ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 80వ అధ్యాయము 1 కాకాసాహెబు దీక్షిత్ 2 టెంబెస్వామి 3 బాలారాం దురందర్ కథలు సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తముగూడ నదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయ మిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. తొలిపలుకు భక్తులకాశ్రయమైన శ్రీసాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు. కాకాసాహెబు దీక్షిత్ 1864 నుండి 1926 మధ్య పరగణాలోని కాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను. నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావ్లాలోనున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ను జూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమును గూర్చి వర్ణించెను. వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలునొప్పియు కుంటితనమును పోవలెనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబు సలహానిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుని సప్తసముద్రముల మీదనుంచి గూడప్పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకుని వచ్చెదను అను వాగ్దానమును ఒకవేళవాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియూ వాడు తన దర్శనమే చేయలేడనియూ బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయూ విని కాకాసాహెబు సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలి యొక్క కుంటితనమున కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెదనని నానాసాహెబుతో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహ్మద్ నగర్ వెళ్లెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబు మిరికర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబు మిరికర్ కొడుకు బాలాసాహెబు మిరికర్. వీరు కోపర్గాంకు మామలతుదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భములో అహ్మద్ నగరు వచ్చియుండిరి. ఎలక్షన్ పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరికర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనాయని యాలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగరులోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియూ శ్యామాను తన భార్యతో గూడరావలసినదనియూ టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు షాన్షే, అప్పాసాహెబు గద్రేయ్యు శ్యామాను గలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మీరీకరుల వద్దకు పోయెను. వారు శ్యామాకు కాకాసాహెబు దీక్షిత్తో పరిచయము కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబు దీక్షితుతో
కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్దపటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి యతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై ఎద్దము పగిలినందున నాతడు దానికింకొక ఎద్దము వేయుటకు మిరీకరుల వద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తిచేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండు క్లాసు క్రిక్కిరిసియుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డ్ కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టు క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు నానాసాహెబు కౌగులించుకునిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడికి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్పములచే నిండెను. అతదానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకునియున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియచేసెను. పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో నొకవాడాను గట్టిదానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వానినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయెదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనసు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబెస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వాములవారు టెంబెస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు, ప్లీడరగు, పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి ఇట్లనిరి: దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నాయందు ప్రేమచూపుమనుము. ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి దీసికొనిపోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబావలే రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియేయుంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకుబోయిరి. పరిగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి ఎటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావుకిచ్చినది. షిరిడీ చేరునప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచూ సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచూ పశ్చాత్తాపపడుచూ బాబాను క్షమాపణ వేడెను.
దానికి బదు లింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియూ దాని విలువకు సరిపోవు దింకొటి లేదనియూ చెప్పుచూ నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని ఎనుకొనవేలా? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని ఎనుకొనరాదు. గర్వాహంకార రహితుడువై యుండుము. అప్పుడే నీ పరిచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయము బాబా బోధించెను చూడుడు. బాలరాం దురందర్ 1878 నుండి 1925. బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రూజులో పఠార ప్రభుజాతికి చెందిన బాలరాం దురంధర్ ఎనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. దురందర్ కుటుంబములోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్సింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపురవిఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునుపే బాబా ఇట్లు చెప్పను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురందర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కినవారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసేవారితో మాట్లాడుచు కూర్చునియుండిరి. బాబా వారితో నిట్లనెను, వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా దురందర సోదరులతో నిట్లనెను, గత 60 తరముల నుండి మన మొండరులము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలచి బాబా పాదముల వైపు దృష్టి నిగడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకుని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారందరానందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట కలవాటు పడియుండలేదు. అయినప్పటికీ దానినందుకుని కష్టముతో బీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడియుత్సవమును జూచు భాగ్యము దురందర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడా హారతి సమయమందు తేజో కాంతిని, పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందువారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 50వ అధ్యాయము సంపూర్ణము.